పెద్ద సినిమా న్యూ రిలీజ్ డేట్ అయితే వచ్చింది. అసలు మామూలుగా లేడు మన రామ్ చరణ్ అన్న. ఒక్కసారి చూడండి, ఒక రకమైనటువంటి డార్క్ ఉన్నాడు అనమాట. చాలా అంటే చాలా సాడ్గా ఉన్నాడు, కోపంగా కూడా చూస్తున్నాడు. చుట్టూ అయితే జనాలు ఉన్నారు. ఈ రేంజ్లో రూత్లెస్ అయితే నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. చికిరి చికిరి అని చెప్పి డ్యాన్సులు వేసుకుంటా, బ్యాట్ పట్టుకుంటా, హంగామా తిరిగేటటువంటి మన రామ్ చరణ్ అన్న ఈ విధంగా సీరియస్ రోల్లో ఒక్కసారి చూడగానే నాకైతే గూస్బంప్స్ వచ్చేస్తే బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుండవు అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ నాకు కలిగింది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేసే టైంకే తెలిసిపోయింది. పెద్ద చూసుకున్నట్లయితే 34 అంటే ఇది మార్చ్ తర్వాత ఏప్రిల్ అయితే సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళైతే అఫీషియల్ పోస్టర్ని అయితే పెట్టారు. ఇది మరీ దారుణమే, ఎందుకంటే నేను ఇలా రిలీజ్ అయింది అని చెప్పి అనుకోలేదు. కొద్దిగా ముందుకెళ్ళింది రండి, ఎప్పటికో దసరాకి వెళ్ళిపోద్ది అనుకున్నా. కాకపోతే ఈ వీడియోలో మధ్యలో దసరా అని చెప్పి డిస్కషన్ చేస్తుంటా. నేను వీడియో చేసిన తర్వాత ఈ విధమైనటువంటి పోస్టర్ వచ్చింది. హలో ఫ్రెండ్స్, ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేటటువంటిది మీరే చెప్పండి. నాకైతే ఇది ఒకందుకు నిజంగా బ్యాడ్ న్యూస్ అబ్బా, వెరీ బ్యాడ్ న్యూస్. ఒకందుకు గుడ్ న్యూస్. అంటే గుడ్ న్యూస్ అనేటటువంటి ఫీలింగ్ ఒక 10% కలిగింది, బ్యాడ్ న్యూస్ అనేటటువంటి ఫీలింగ్ ఒక 90% కలిగింది. సీరియస్లీ నేనైతే దీని పట్ల చాలా అంటే చాలా సాడ్గా ఉన్నా. రీజన్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నెక్స్ట్ మంత్ మార్చ్ 26న సినిమా రిలీజ్ అవుతుంది. బ్రో, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే మీకు ఇంకో విషయం అర్థం కావట్లేదు. అదేంటి అనేటటువంటిది డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో మోస్ట్లీ ఏంటంటే ఇవాళ ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు లుక్ని హరీష్ శంకర్ గారు అయితే రిలీజ్ చేశారనమాట. చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నాడు. నాకైతే గబ్బర్ సింగ్ సినిమా వైబ్స్ అయితే వస్తున్నాయి. వేసుకున్నటువంటి షూస్ అయినా, ఆ లెదర్ పాయింట్ మొత్తం లైక్ పైన అది మొత్తం వేరే లెవెల్ ఉందనమాట. అంటే మాస్ పోలీస్ ఆఫీసర్గా తనైతే కనపడబోతుండో అనేటటువంటిది ఈ పోస్టర్ని చూస్తే మనమైతే పిచ్చ క్లారిటీకి వచ్చేయచ్చు. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. ఇంకోటి ఏంటంటే కింద చాలా మంది కనపడుతున్నారు. వీళ్ళంతా అంతాక్షరి ఆడినటువంటి బ్యాచ్ లా కనపడుతున్నారు. నాకు తెలిసి తోబా సాంగ్ లాంటిది, లైక్ మన గబ్బర్ సింగ్లో ఉంటుంది కదా కెవ్వు కేక సాంగ్, అలాంటి సాంగ్ని ఏమన్నా ప్లాన్ చేశారేమో. ఈ లుక్ అయితే మొన్న రిలీజ్ చేసినటువంటి సాంగ్లో కాదు, ఇది ఒక డిఫరెంట్ అనమాట. సోలో సాంగ్సే ఈ సినిమాలో అటు ఇటు ఒక 2-3 ఉంటాయని చెప్పి బయట గట్టి వార్తలు. సో ఈ స్టెప్ అయినా అనుకున్నటువంటి జనం బట్టి అయినా ఇది ఖచ్చితంగా కెవ్వు కేకలాగా ఇంకేదో బాడీ సాంగ్ అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. నేను ఇంకా పిక్చర్ చూసుకున్నట్లయితే మొత్తం గుడి సెట్ ఉందనమాట. పైన చూసుకున్నట్లయితే స్వరంగం లాగా ఉంది. మరి ఏం ప్లాన్ చేసిండో హరీష్ శంకర్ అనేటటువంటిది మనకి అర్థం కావట్లా. సో ఈ సినిమా వచ్చేసి 26వ తారీఖు 3వ నెల 2026 ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్ అనేటటువంటిది చెప్పేశారు. ఓన్లీ తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది. ఇదైతే పాన్ ఇండియా సినిమా కాదు. సో ఇందులో బ్యాడ్ న్యూస్ ఏముంది బ్రో, నువ్వు అంతలా బాధపడాల్సింది ఏముంది, ఇది లేచి డ్యాన్స్ చేయాల్సినటువంటి మూమెంట్ కదా అంటే మీకు అర్థం కావట్లా. పెద్ద సినిమా ఎప్పుడు, నెక్స్ట్ మంతే కదా, నెక్స్ట్ మంత్ 26 ఇదే డేటు. అండ్ మన ప్యారడైజ్ సినిమా ఎప్పుడు, అది 27th. దీనికి అటు ఇటుగా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే పెద్ద సినిమా ప్యారడైజ్ సినిమా పోస్ట్పోన్ అయ్యాయి. బ్యాడ్ న్యూసా కదా? నాకైతే చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్. అదేంటి బ్రో, వాటికన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది కదా, దీనికి ఇంకా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దీనికి ఇంకా నువ్వు ఆనందపడాలి అని చెప్పి మీరు అంటారా? చెప్తా వినండి దాని గురించి డీటెయిల్గా. ఏంటంటే ఇప్పుడు పెద్ది అనేటటువంటిది పాన్ ఇండియా సినిమా అబ్బా. ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమాతో సెప్టెంబర్లోనే చూసిన తర్వాత మనకైతే అప్పటికే ఇంకా వైబ్ నుండి బయటికి రాల. ఎప్పటికి కూడా త్రిగణన దోత అని, కిల్లింగ్ ఆఫ్ ద బ్రూతల్ అని, రెస్ట్ ఆఫ్ ది వార్ ఇయర్ అని చెప్పి మనకైతే అక్కడక్కడ దర్శనం ఇస్తూనే ఉన్నాయి. సాంగ్స్ అయినా పగరగిల్లిన ఫైరు, మొదలెడితే మిగలరే ఎవరు, ఓ జస్ గంభీర అనేటటువంటివి మనకైతే ఫుల్గా దర్శనమిస్తూనే ఉన్నాయి, ఫుల్గా కనపడుతూనే ఉన్నాయి. అవునా కదా? సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మనం మర్చిపోవాలా. రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్లీ 3 నెలలు కూడా కావట్లా మన ముందుకు ఆయన వచ్చి. ఇంకా అలాంటిది ఆయన ఇంకా మళ్ళా కనపడాలని కోరుకో. 1 సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కనపడకపోయినా ఒక 1 year గ్యాప్ తీసుకొని సినిమాలు దింపినా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉంటా. కానీ ఈ విధంగా పెద్ద సినిమా పోస్ట్పోన్ అయింది అని చెప్పి వీళ్ళు మనకి ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇవ్వడం అయితే మరీ బాధగా అనిపించింది. నీకు సెకండ్ థాట్ అక్కర్లా, పెద్ద సినిమా పోస్ట్పోన్ కాదు, ఖచ్చితంగా ఈ డేట్కే వస్తుంది. ఎట్టొస్తుంది, ఒకే డేట్న బాబాయ్ అబ్బాయి రారు కదా. సో ఒకే డేట్న మెగా క్లాష్ అయితే జరగదు కాబట్టి 100కి 100% పెద్ద సినిమా పోస్ట్పోన్ అయింది అని చెప్పి అనుకోండి. మరి ప్యారడైజ్ సినిమా బ్రో అంటే అది కూడా పోస్ట్పోన్ అయితే కానొస్తుంది. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటే నాని కూడా అంత డేర్ చేయడు. నాని ఎప్పుడు వస్తారు అనేటటువంటి తెలియదులే, కానీ పెద్ద సినిమా దసరా కన్నా రావచ్చు, మేలోన రావచ్చు అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రిలీజ్ డేట్ డేంజరా, లేకపోతే రిలీజ్ డేట్ ఈ విధంగా చేయడం మంచిదని అంటే డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా.
చూడండి, దురంధర్ సినిమా 18th రిలీజ్ అవుతుంది. టాక్సిక్ సినిమా అటు ఇటుగా 17th, అది కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది 26. అటు ఇటుగా సినిమాకి 1 వీక్ కూడా గ్యాప్ లేదు. నేను చెప్తాను, మన దురంధర్లో చాలా మంది అసలు పెద్ద ఫ్యాన్ అయిపోయారు. రీసెంట్గా నేను చూస్తూనే ఉన్నా, ఇన్స్టాగ్రామ్లో వచ్చేటటువంటి రీల్స్ అయినా మీమ్స్ అయినా, అలాగే బాలీవుడ్ సినిమారా అనేటటువంటిది మర్చిపోయి చాలా మంది దానికి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో మీకు బ్రేకింగ్ న్యూస్ ఏందో చెప్పనా, ట్విట్టర్లో ఫ్యాన్ వార్ నడుస్తుంది భయ్య, దురంధర్ గొప్ప మన టాక్సిక్ గొప్ప అని చెప్పి కొట్టుకుంటున్నారు అనమాట. అసలు భయంకరంగా తిట్టుకుంటున్నారు, అమ్మ లెక్కలు తిట్టుకుంటున్నారు. అరే ఇదేదో బాలీవుడ్ వాళ్ళకి కన్నడియన్స్కి పెద్ద క్లాష్ లాగా ఉంది, పెద్ద వార్ లాగా ఉంది, మనం వెళ్ళి మధ్యలో జడ్జిమెంట్ పాస్ చేద్దాం అని చెప్పి కొద్దిగా వెళ్ళింది. నేను ఎల్లంలోనే నేను అక్కడ విజువల్స్ అక్కడ జరిగేటటువంటి చూసి షాక్ అయ్యా. ఏందో తెలుసా, ఇద్దరు మన తెలుగు వాళ్ళే. అవును, దురంధర్ సినిమా తోపు అని చెప్పి మన తెలుగు వాళ్ళే కొట్టుకుంటున్నారు, టాక్సిక్ సినిమా తోపు అని చెప్పి మన తెలుగు వాళ్ళే కొట్టుకుంటున్నారు. టీఎఫ్ఐ యువత చూసుకున్నట్లయితే వేరే ఇండస్ట్రీ నుండి వచ్చేటటువంటి సినిమాలకి ఇప్పుడు బానిసత్వం చేయడం మొదలుపెట్టాయి. అబ్బా సాయిరామ్, మనోళ్ళు ఉన్నంత వరకు ఈ సినిమా ఇండస్ట్రీకి, నాట్ ఓన్లీ టీఎఫ్ఐ, మొత్తం మూవీ ఇండస్ట్రీకి ఏమీ కాదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఒకసారి అర్థం చేసుకోండి, కోపం దురంధర్ వేస్ట్ సినిమా అంటే బాలీవుడ్ వాళ్ళకి రావాలి కోపం, కానీ ఇక్కడ మన తెలుగు యువతకే వస్తుంది. టాక్సిక్ సినిమా పాదిరానంటే కనడియన్స్కి రావాలి కోపం, మళ్ళీ తెలుగు వాళ్ళకి అవుతుంది. ఈ విధంగా తెలుగు వాళ్ళు కలిసి రెండు బయట ఇండస్ట్రీ నుండి వచ్చేటటువంటి సినిమాల కోసం కొట్టుకుంటున్నారంటే ఇది మామూలు ఎదుగుదల కాదు. రేపటి రోజున మన దగ్గర నుండి రిలీజ్ అయ్యేటటువంటి సినిమా కోసం కూడా అటు బాలీవుడ్ యువత ఇటు కనడియన్స్ కూడా కొట్టుకుంటే నాకైతే చూడాలని ఉంది. కానీ ఈ జన్మకి అదైతే చూడాలి. కానీ మన తెలుగు వాళ్ళ పుణ్యమాన్ని, మన తెలుగు యువత పుణ్యమాన్ని రెండు బయట సినిమాల కోసం కొట్టుకునేటటువంటి సిచ్యువేషన్లో అయితే మనం ఉన్నాం. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు దురంధర్ కోసం ఫైట్ చేయమాకండి, టాక్సిక్ కోసం ఫైట్ చేయమాకండి, మీరు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఫైట్ చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ 26వ తారీఖు రిలీజ్ అవుతుంది కదా, దానికి పెద్ద గ్యాప్ లేదు కదా. ఏది తోపురా అంటే మా ఉస్తాద్ భగత్ సింగ్ తోపే అనేటటువంటి దానికోసం మీరు యుద్ధం చేస్తే కొద్దిగా అయినా సరే టీఎఫ్ఐ బానిసలు, కొద్దిగా అయినా సరే టీఎఫ్ఐ ముద్దు బిడ్డలు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. అంతేగాని వాళ్ళ కోసం మనం ఫైట్ చేయడం ఏంది భయ్య, ఇదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఓకే, మన హరీష్ శంకర్ ఏం ప్లాన్ చేసిండు, ఎందుకు ఇంత త్వరగా రిలీజ్ చేస్తానంటే, షూటింగ్ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ డిసెంబర్ కన్నా ముందుగానే సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ జనవరి మొత్తం మీద కూడా ఆయన చిన్న వర్క్స్, చిన్న షూటింగ్ బ్యాలెన్స్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకుంటూ, సాంగ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటూ, ఎడిటింగ్ కోసం కూర్చుంటూ, ఈ మధ్యన డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అనేటటువంటి ఆడియోని కూడా రిలీజ్ చేశారు. సో మన పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ వర్క్ అయిపోయింది, శ్రీలీల గారిది అయిపోయింది, ఇంకా వేరే యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళదైతే కొద్దిగా బ్యాలెన్స్ ఉంది, ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేశాక మన ముందు అయితే సినిమాని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇది కొద్దిగా హ్యాపీయే. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏమైంది అనుకుంటున్నావు బ్రో, నీ గెస్సింగ్ చెప్పు. సినిమా బ్లాక్ బస్టర్ అయిదా లేదా అని అంటే, సినిమాకి ఆల్మోస్ట్ 200 కన్నా ఎక్కువ పెట్టుబడి అయితే పెడుతున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్కి పల్స్ తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇష్టపడతారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్లో ఏమి చూడటానికి థియేటర్కి వస్తారు, వాళ్ళకి పిచ్చిగా నచ్చాలంటే ఏం చేయాలి అనేటటువంటిది హరీష్ శంకర్ గారికి తెలుసు. ఆయన గబ్బర్ సింగ్లో ఏ విధమైనటువంటి డ్యూటీ చేసిండో దాంట్లో కనీసం 10% ఫోకస్ చేసి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కానీ మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. హరీష్ శంకర్ నెవర్ డిసప్పాయింట్ అస్, ఆయన డిసప్పాయింట్ చేయకూడదు అని కోరుకుంటున్నా. ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే, ఈ సినిమా పోలీసోడు తేరీ సినిమా రీమేకా కాదా అంటున్నారు. ఒకటి చెప్తానే నేను మీకు గుర్తుపెట్టుకోండి, తేరీ సినిమా రీమేకే అని చెప్పి కోసేపు అనుకున్నాం. మన పోలీసోడు విజయ్ సేతుపతి గారు తీసింది, విజయ్ తలపతి గారు తీసినటువంటి తేరీ సినిమానే రీమేక్ చేస్తున్నారు అని చెప్పి కోసేపు అనుకున్నాం. దాంట్లో చిత్తగా మార్పులు చేసి ఆ స్టోరీని హైలైట్ చేసి మన ముందు పెడితే మట్టికి సినిమా అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన సొంతంగా ట్రై చేసిండు అనుకో, ఇక అది రిజల్ట్ చాలా వర్స్ట్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ సాంగ్ బాగుంది, మొన్న రిలీజ్ చేసినటువంటి సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ పోస్టర్లో ఉండేటటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఇది కూడా హైలైట్గా ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో వెయిటింగ్ అనమాట. నేనైతే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం మరీ వెయిట్ చేస్తాను, ఏం చేస్తారు అనేటటువంటిది. మనకైతే సుజిత్ అయితే ఫుల్ మీల్స్ తినిపించిండు. అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి కొద్దిగా అటు ఇటుగా లాస్ అయితే ఫేస్ చేసింది. ఇది ఓన్లీ మన తెలుగులోనే రిలీజ్ అవుతుంది కాబట్టి భారీ లాసెస్ అయితే ఈ సినిమాకి రావు అని చెప్పి నేనైతే మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరీ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఏమైంది అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చేసి చూడాలి. సినిమాకి అయితే ఓపెనింగ్ 100 కోట్లు యూట్యూబ్, ఓన్లీ తెలుగు స్టేట్స్లో 100 కోట్లు అయితే కొట్టి చూపించేటటువంటి స్టామినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది అంటే, లైక్ టాక్ బట్టే సినిమా లేస్తుందా లేదా అనేటటువంటిది మనమైతే డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం ఇంకా నెక్స్ట్ మంత్ 26 అంటే మార్చిలోనే మనకైతే ట్రైలర్ని రిలీజ్ చేస్తారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అర్థమైంది ఈ సినిమా రీమేక్ డైరెక్ట్ సినిమాని. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళని దగ్గర షేర్ చేయండి. వారణాసి గురించి తోపు అప్డేట్స్తో ఒక వీడియో చేశా, పైన కనపడుతున్న ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో వస్తుంది, అది చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ప్రొడక్ట్స్ ఏమన్నా ట్యాగ్ చేస్తా, వాటిలో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ నమస్కారం.